కేసీఆర్ ఉన్నంత వరకు రైతాంగానికి కాదన్న భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, ప్రజల తరఫున మీరు ఇచ్చిన హామీలే డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీ నిర్వాహకం వల్ల రైతు బంధు ఇవ్వకుండా వ్యవసాయం మొదలు పెట్టాల్సి వచ్చింది. రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి రైతు అప్పుల పాలైంది. బ్యాంకు పోతే బ్యాంకు కూడా ఇస్తలేడు. 2 లక్షల బాకీ నువ్వే ఉన్నావు, కొత్తగా ఎట్లా ఇస్తే మాది తీసుకురాపమంటున్నాడు. తప్పని పరిస్థితులలో మళ్ళీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులకు ఆడిపోవాల్సిన దుస్థితి 2014 తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. ప్రజలకు, రైతులకు తెచ్చుకోరు బయట అప్పులు తీసుకొచ్చి పెడితే నువ్వు నీళ్ళు ఇయ్యక, ప్రత్యేకించి సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి ప్రాంతంలో నీళ్ళు ఇస్తాము అని చెప్పి ఇచ్చి 3 దానిలో నీళ్ళు ఇచ్చి ప్రతి రైతు 20 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 4వ దాడికి నీళ్ళు ఆపి దుర్మార్గంగా ఇవాళ కోట్లాది రూపాయలు రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం చేసిన మోసమే, ముమ్మాటికి ప్రభుత్వం చేసిన ద్రోహమే, ప్రభుత్వం చేసిన దగానే. ఇవాళ ఎండిన ప్రతి ఎకరానికి, ఎండిన ప్రతి వరిగింజకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే, ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే డిమాండ్ చేసిండు కేసీఆర్ రైతుల తరఫున. మీరు చేసిన పాపం వల్ల, మీరు చేసిన మోసం వల్లనే ఇవాళ రైతులు అప్పుల పాలైనరు. ఎకరానికి 25,000 ఎండిపోయిన పొలాలకి రైతులకు ఇవ్వండి, వెంటనే లెక్క తీర్చండి అనే మాట చెప్పింది. అంతేకాదు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తేనే రైతాంగం తట్టుకుంటారు, తప్ప లేకపోతే మళ్ళీ ఆత్మహత్యలు మొదలైతే పెరుగుతాయి. మీరు వచ్చిన 100 రోజులలో మీరు ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ రైతులు 100 మంది చచ్చిపోతున్నారు. 100 రోజుల్లోనే 200 మంది రైతులు చచ్చిపోయినారు ఇప్పటికే. మళ్ళీ కరెంట్ షాక్లతోని రాత్రిపూట, మళ్ళీ పాము కాట్లతోని, తేలికాట్లతోని, కరెంట్ షాక్లతోని బావులు పడి చచ్చిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయి రైతులకు. మళ్ళీ వానకాలం మొదలు పెట్టాలంటే బ్యాంక్ అప్పు కావాలి. బ్యాంక్ అప్పు కావాలంటే నువ్వు 2 లక్షల రూపాయలు మాఫీ వెంటనే చేయాలి. ఇవాళ అదే డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతాంగం తరఫున. వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, బోనస్ ఇస్తామని చెప్పింది ఏదైతే ఉందో, మీరు ఎకరానికి క్వింటాల్కి 500 ఇవాళ మొదలైంది కొనుగోలు కాబట్టి వెంటనే 500 బోనస్ కూడా ప్రకటించాలి ప్రభుత్వం. దానికి ఎన్నికల కమిషన్ అనుమతికి రాయండి, మేము కూడా మద్దతు ఇస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కానీ మాటలు కూడా ఇప్పటికే కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు, ఆ ఆలోచన కూడా లేదు, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనపడటం లేదు. రాస్తే ఇస్తాడేమో ఎన్నికల కమిషన్ వాడు అన్న భయంలో ఉన్నారు, రైతులకు ఎగ్గొట్టాలన్న దాంట్లో ఉన్నారు. రైతు బంధు కూడా మిగతా అందరూ కూడా వెంటనే ఇవ్వాలని, వానకాలం నుంచి అయినా 15,000 మీరు ఏదైతే చెప్పారో ఆ 15,000 రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇవన్నీ విషయాలు కూడా మనం రైతాంగంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు, ప్రభుత్వం మెడల్ వంచేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అన్ని పంటలకు ఇస్తామన్నారు 500, కేవలం వరికే కాదు, పత్తికి, మిర్చికి, మొక్కజొన్నకు, కందులకు, పెసర్లకు, మినుములకు, అన్ని పంటలకు కూడా 500 బోనస్ ఇస్తామన్నారు. ఉలుకు పలుకు లేదు దాని మీద ఇప్పటికి. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితులలో కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి మొట్టమొదలు 25,000 ఎకరానికి ఎండిపోయిన పొలానికి వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. రుణమాఫీ కూడా ఈ నెల రోజుల్లోనే రుణమాఫీ చేయాలి. రైతులు సాఫీగా బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకునే పరిస్థితిని కల్పించాలి. 500 బోనస్ అమలు చేసి తీరాలి. లేదంటే రేపు కళాల దగ్గర కూడా రైతులు నిలదీస్తారనే విషయాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దీక్షల ద్వారా ప్రభుత్వం మెడలు ఉంచాలని చెప్పి ప్రభుత్వం దిగొస్తుందని మేము భావిస్తున్నాం. కేవలం కేసీఆర్ వచ్చిపోయింది కాబట్టి 2 రోజుల నీళ్ళు ఇచ్చి బంద్ చేస్తాం. సాగర్లో మొత్తం పొలాలు ఎండిపోయిన తర్వాత ఇవాళ నీళ్ళు వదులుతాం. ఎండిపోయిన పొలాలకు ఒక్క పూట నీళ్ళు ఇచ్చి రైతుల కళ్ళు తుడుస్తామని అనుకుంటే, మళ్ళీ మోసం చేస్తామనుకుంటే సాధ్యం కాదు. ఒక్కసారి జరిగి ఉండొచ్చు మోసం, ఒక్కసారి పోయి ఉండొచ్చు ప్రజలు మోసం, కానీ
అన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటే మీ అతి తెలివైతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని సూర్యాపేట దీక్ష ద్వారా, ఈ దీక్ష వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో కూడా ఎన్యూమరేషన్ ప్రారంభం చేయాలి. ఎండిన పొలాలు ఎన్ని ఎకరాల్లో పోయినావో దిక్కు తేల్చాలి. అందరు కూడా 25,000 నష్టపరిహారం ఇవ్వాలి ఎకరానికి. తప్పకుండా ప్రభుత్వం దిగిరవ్వాలని చెప్పి, ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.